బ్యాక్ టు మై ఛానల్ నరేష్ తెలుగు ఎక్స్ప్లోరర్. ఫ్రెండ్స్, మనం హైదరాబాద్ నుంచి ఇప్పుడు యాదాద్రి క్షేత్రంకి వెళ్తున్నాము. హైదరాబాద్ నుండి మనకు యాదాద్రి క్షేత్రం 55 to 60 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది. మీరు చూడవచ్చు ఎడవైపున ఏకశిలపై ఉన్నటువంటి భువనగిరి కోట. మనకు హైదరాబాద్ నుంచి వస్తుంటే మనకు లెఫ్ట్ సైడ్లో భువనగిరి ఉంటుంది. మీకు వీలుంటే భువనగిరి కోట చూసి రావచ్చు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేష్ తెలుగు ఎక్స్ప్లోరర్. ఫ్రెండ్స్, మనం ఈరోజు హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రముఖ క్షేత్రాన్ని దర్శించుకోబోతున్నాం. అదే ప్రముఖ యాదాద్రి క్షేత్రం. తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా దేశంలోని ప్రతి ఒక్కరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ టెంపుల్ యొక్క ఎప్పుడే ఓపెన్ చేస్తారని. ఈ యొక్క టెంపుల్ యొక్క డెవలప్మెంట్స్ టోటల్గా కంప్లీట్గా వచ్చాయి. అలాగే ఈ యొక్క డెవలప్మెంట్స్, అలాగే ఇక్కడ ఉన్న విజువల్స్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, వివరిస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా అద్భుతంగా డెవలప్ చేశారు ఫ్రెండ్స్. తెలంగాణ ప్రభుత్వం 20 నుంచి 30 రోజుల్లోపు టెంపుల్ని త్వరగా ఓపెన్ చేయాలని భావిస్తుంది. అందుకు పనులన్నీ త్వరగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మనం రాయగిరి నుంచి యాదాద్రి క్షేత్రం వెళ్తుంటే ఎడమవైపున మనకు నరసింహ అరణ్యం అని ఒక అర్బన్ పార్క్ చూడవచ్చు. పార్క్ టైప్లో డెవలప్ చేశారు. కొన్ని రకాల వన్యప్రాణులు, జింకను ఇందులో ఉంచారు. ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం యాదాద్రి క్షేత్రం వస్తుంటే యాదాద్రి రైల్వే స్టేషన్ దాటాక మనకు ఎడమ వైపున ఒక చెరువు చూడవచ్చు. ఆ చెరువును ఒక ట్యాంక్ బండ్ లాగా విహారయాత్ర స్పాట్గా డెవలప్ చేశారు. ఇక్కడ మనకు ఎడమవైపున మరొక అర్బన్ పార్క్ చూడవచ్చు. ఆంజనేయ అరణ్యం డెవలప్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా టికెట్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్. పార్క్ టైప్లో డెవలప్ చేశారు. మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. మెట్లదారి యొక్క ప్రధాన గోపురం మీరు చూడవచ్చు. చిన్న పనులు మినహా అన్నీ కంప్లీట్గా వచ్చాయి ఫ్రెండ్స్. మనకు ప్రధానాలయం యొక్క ఎడమ వైపు మీరు చూడవచ్చు. పార్క్ టైప్లో డెవలప్ చేశారు. రీలింగ్ అనే పద్ధతి ద్వారా అతిపెద్ద వర్షాలు, భారీ వరదలు వచ్చినా కొట్టుకుపోకుండా ఈ కన్స్ట్రక్షన్ చేశారు. టెంపుల్ పైకి వెళ్దాం ఫ్రెండ్స్. పైన టెంపుల్ యొక్క లేటెస్ట్ డెవలప్మెంట్ చూడండి.
మన కళ్యాణకట్ లోపల కేశకన్నం టికెట్ వచ్చేసి 20 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. దీని పక్కన శ్రీ లక్ష్మీ సదనం లోపల ఉండడానికి 500 రూపీస్ పర్ డే. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ సదనం లోపల 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దీనికి ఎదురుగా శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క టోకెన్స్ అలాగే వ్రత మండపం మీరు చూడవచ్చు. అలాగే ఎడమ వైపున మీకు వాహన పూజల బుకింగ్ కౌంటర్ ఉంటుంది. మనకు యాదాద్రి కొండకు ఆపోజిట్ లోపల మరొక కొండపైన యాదాద్రి హౌసింగ్ లైన్ అనేది డెవలప్ చేశారు. చాలా అద్భుతంగా చేశారు. దీన్ని టెంపుల్ సిటీగా పిలుస్తున్నారు. మీకు వీలుంటే ఇక్కడికి వచ్చి చూడొచ్చు. చాలా అద్భుతంగా గార్డెనింగ్ కానీ చాలా రకాల ప్లాంట్స్ని ఇనిషియేషన్ చేశారు ఇక్కడ. శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత రాయగిరి వెళ్తుంటే ఎడమవైపున మీరు సురేంద్రపురి చూడొచ్చు. సురేంద్రపురి లోపల ఇతిహాసాలకు సంబంధించిన వాటిని దృశ్యరూపకంగా ఇందులో వివరించారు ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుంది. దీంట్లో ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ ఫ్రెండ్స్. మినీ ట్యాంక్ బండ్ దగ్గర చూడొచ్చు శ్రీ నాగమ్మ తల్లి అమ్మవారి యొక్క దేవాలయం. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.